వెల్కమ్ టు మై వ్లాగ్. దిస్ ఈజ్ అరుణ్ అఫీషియల్. ఇప్పుడైతే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నా. నేను ఇంటికి వచ్చిన పైన అయితే అయిపోయింది. నేను మా తమ్ముడు హైదరాబాద్ వెళ్తున్నాం. వానికి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నా ఎంత వస్తుంది మా తమ్ముడు. నాకు కూడా వ్లాగింగ్కి కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. ఏమైనా సెల్ఫ్ వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ ఉంటే వాడు తీస్తాడు కాబట్టి. నిన్న కార్ కూడా డెలివరీ అయిపోయింది కానీ కార్ వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే మంచి కండిషన్లో ఉంది కారు కూడా డ్రైవ్ చేయాలనుకున్నా. నిన్న తీసుకొచ్చిన కార్ కానీ డ్రైవ్ అయితే చేయలేను. మా అన్ననే చేసిండు నిన్న కార్ డ్రైవ్. అందుకోసమే ఈరోజు వెళ్ళిపోతున్నా. ఇప్పటి నుంచి ఇంకా మంచి కంటెంట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. బయట హైదరాబాద్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. బట్టలు అయితే మర్చిపోయి వచ్చేసిన ఆడనే, నా టువాలు బట్టలు మళ్ళీ ఫేస్ క్రీమ్ అవి కూడా ఆడనే మర్చిపోయినా. అందుకోసమే మా తమ్ముడు మా అక్క కొడుకు నన్ను నీడు వదిలేసి వాళ్ళవి తీసుకురావడానికి వెళ్ళిండు. ఎండ అయితే చాలా ఉంది గైస్, చింపేస్తుంది అంత ఎండ. సన్ స్క్రీన్ పెట్టుకున్నా కూడా ఎండ తాగుతుందంటే అర్థం చేసుకొని ఎంత ఎండ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ ఎంత ఉంటే ఇక మార్చ్ మే వచ్చే వరకు అయితే ఇంకా చినిగిపోద్ది. ఏప్రిల్ మే, ఇప్పుడు మార్చ్లోనే ఇంత ఉంది. ఇంకా చక్కగా స్టార్టే కాలేదు సమ్మర్. ఇప్పుడే ఇంత ఉంటే అప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళాలన్నా ఏసీ పట్టుకొని వెళ్ళాలి బయటికి, లేదంటే కారు ఉంటేనే బయటికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడైతే బస్ స్టాండ్కి వచ్చేసినాం. బస్ స్టాండ్కి వచ్చినాం కానీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఒక్క బస్సు వస్తలేదు. బస్సులో కరువు అయిపోయింది. ఇప్పుడైతే ఒక్క బస్సు హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడైతే బస్సు అయితే ఎక్కేసినాం. బస్సు ఎక్కి అయితే వెళ్తున్నాం ఊరికి. వేడి కూడా వస్తుంది నాతో పాటు, సమ్మర్ కాబట్టి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఈ రోజులు అయితే చాలా లేట్ అవుతుండే వెళ్ళడానికి, కానీ ఇప్పుడైతే జల్దీ వెళ్ళిపోతాం. అప్పుడు ఈప్షన్లో ఉండే కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ పిల్లర్స్, పిల్లర్ కనిపించిందా. అప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉండే, అందుకోసమని లేట్ అవుతుండే హైదరాబాద్ వెళ్ళాలంటే. కానీ ఇప్పుడైతే జల్దీ వెళ్ళిపోతాం కన్స్ట్రక్షన్ అయిపోయినందుకు. గాయ్స్, ఇప్పుడు బస్ అయితే దిగిపోయినాం. మళ్ళీ ఈ నుంచి ఇంకో బస్సు చేంజ్ అవ్వాలి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అంబర్పేట్. ఇప్పుడు ఇంకో బస్సు అయితే చేంజ్ అవ్వాలి. ఆ బస్ చేంజ్ అయిపోయి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు రోడ్ క్రాస్ అయితే చేసేస్తున్నా నేను మా తమ్ముడు. ఈ నుంచి అయితే అటు సైడ్ వెళ్ళి ఇంకో బస్సు ఎక్కాలి. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. అసలు ఎంత మంటలేస్తుందంటే సన్ స్క్రీన్ పెట్టుకున్నా కూడా అవ్వట్లేదు, అంత ఎండ ఉంది. వెళ్ళేది బస్ అయితే రాగానే దొరికేసింది. లక్ అది. రోడ్ క్రాస్ చేయగానే బస్ దొరికేసింది. బస్ అయితే ఎక్కేసినాం. ఇక టికెట్ తీసుకొని చలో వెళ్ళిపోవడే. దమ్మ అయితే వస్తుంది ఊరికి రాగానే. హే గాయ్స్, ఇప్పుడు బస్ అయితే దిగిపోయినాం. అదే ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం నడుచుకుంటూ. ఈ నుంచి ఒక 500 మీటర్స్ ఏమో ఉంటుంది అంతే. ఈ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి కొద్దిగా తిని రెస్ట్ తీసుకుంటా. ఇప్పుడైతే ఈయన్ని అంబర్పేట్ పోలీస్ లైన్ అని ఉంటుంది. ఆ లైన్లోనే మా ఇల్లు, మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఆడికైతే వెళ్ళిపోతున్నాం. ఈ గల్లంతా పోలీస్ లైనే. ఇదంతా ఈ పోలీస్ పోలీస్ స్టేషన్లు, హెడ్ క్వార్టర్స్ కనిపిస్తుంది చెట్ల వల్ల. స్టేషన్లు అవే. పోలీస్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. అటు బ్యాక్ సైడ్ ఏదో అనుకుంటా. ఇటు ఫస్ట్ అయితే అంబర్పేటలోనే ఉంటుండే అంట ఓన్లీ ట్రైనింగ్ ఏదైనా ఉంటే పోలీస్ వాళ్ళది. ఎందుకంటే మా బాబాయ్ మా ఊరు నుంచి అంత దూరం నుంచి ఇడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటుండే. ఇప్పుడు మా బాబాయ్ అయితే పోలీస్, అందుకోసమే ఈయనే సెటిల్ అయిపోయినారు వాళ్ళు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు పూజలు ఏమైనా ఉంటే. నేను కూడా ఇక నా కాలేజ్ కోసం అని ఈయనే ఉంటున్నా మా బాబాయ్ వాళ్ళ దగ్గర. ఇది పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అంటున్నా, ఇదే పోలీస్ స్టేషన్. ఇలా ట్రైనింగ్ కూడా ఈయనే. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఓల్డ్ అదే 90s లో ఇది ఒకటే ఉండేనంట మన హైదరాబాద్లో, అంబర్పేట్ది ట్రైనింగ్ సెంటర్. ఎవరైనా ఈడికే వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి. కానీ ఇప్పుడైతే చాలా దగ్గర అయిపోయింది హైదరాబాద్లో. అప్పుడైతే ఇది ఒకటే ఉండే. చాలా పెద్దగా ఉంది ఇది ట్రైనింగ్ సెంటర్. అదే ట్రైనింగ్ సెంటర్ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అటు. అది కూడా చూపెట్టేస్తా ఏ రోజన్నా పోతే.
ఇదే ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అయితే ఆ ఫస్ట్ ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో వేరే వాళ్ళు ఉంటారు, ఆ ఫస్ట్ ఫ్లోర్ లో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. వీడైతే మా డైజీ గాడు ఉంటాడు. ఇప్పుడు పోగానే మీదికి ఎక్కిస్తాడు వాడు. ఇది పట్టుకో, వాడు పోగానే ఇప్పుడు భయపెట్టేస్తాడు, పైకి ఎక్కేస్తాడు. డైజీ అంటే ఎవరు అనుకుంటున్నారా? చూపిస్తాగండి. గాయస్, ఎక్కువ దుడ్డుగా అయితే అవ్వకండి. ఒకవేళ దుడ్డుగా అయినా ఏదైనా జిమ్ అయినా ఏదైనా జాయిన్ అయ్యి పక్కగా అయిపోయింది. ఎందుకంటే దొడ్డుగా అయితే నడవడానికి రాదు, నడిస్తే దమ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇంత దూరం నడిచిన దమ్ అయిపోయింది మొత్తం. డైజీ వాడే డైజీ గాడు అటు చూడరా, హాయ్ చెప్పు అందరికి. డైజీ మీదనే పడిపోతాడు వాడు, ఎవడైనా బయటికి వెళ్ళి వస్తే. బ్యాగ్ తీసుకొస్తా. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటూ మూవీ అయితే చూస్తున్నాం, పద్మావతి. ఇది వచ్చి చాలా డేస్ అయింది, దాన్ని నేనైతే ఇప్పుడు చూస్తున్నాను. మూవీ చూస్తే పడుకుంటా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం 7 కన్నా బయటికి వెళ్తే షూట్ చేసి నైట్ అయితే అప్లోడ్ చేసేస్తా. ఇప్పుడైతే పద్మావతి తీసేసిన, ఎందుకంటే బోర్ అనిపిస్తుంది. ఇప్పుడు స్విట్ గేమ్ కదన్నా, స్విట్ గేమ్ అయితే చూస్తాం. నేను, మా అన్న, మా తమ్ముడు ఎంజీ నెతేష్, గణి నెతేష్, ఆయన పేరు నెతేష్. ఎంజీ వాళ్ళదే, ఎంజీ కార్ లేదా ఆయన ముక్కు, ఆ నెత్తి పెద్ద ముక్కే ఉంటది. చూపిరా నీ ముక్కు, చూపిరా రే. దొబ్బి మా అన్న దొబ్బేసి ఉన్నట్టు ఆ నెత్తి చూడండి అవి ఎత్తుందో. లేదు, మా ముగ్గురులో ఎక్కువ పురుగులు ఉన్నాయి మా అన్నకి. ఇప్పుడు లేదు, సుధరాయించుడు కొంచెం. వాడు మంచోడు మా అందరిలో. ఎర్రిపుక్ శతలు కూడా ఎక్కువ చేస్తాడు. కానీ చిన్న మాట ఏమంటే ఆడంలా కలిగి నేను వాడు చెప్పినోడు ఒక 2 రోజులు కూడా ఉండదు, 15 నిమిషాలు సార్. కాదన్నా, అట్లా కాదన్నా, ఇట్లా కాదన్నా అంటాడు. మళ్ళీ వచ్చి మా సంఖ్యలోనే దూరుతారు వాడు. ఇప్పుడైతే మేము షోర్మా తినడానికి బయటికి వెళ్ళిపోతున్నాం నడుచుకుంటా. మా అన్న అయితే లేడు, మా అన్న బయటికి వెళ్ళిందంట కోటికి, ఏదో పని ఉందని. అందుకోసమే మేమైతే వెళ్ళిపోతున్నాం షోర్మా తినడానికి. గైస్, షోర్మాకి అయితే వచ్చినాం. నసీబ్ గాడు వచ్చిండు, షోర్మా అయితే లేదు. నో షోర్మా. ఇప్పుడు వేరే సైడ్ కి అయితే వెళ్ళాలి. అటు సైడ్ వెళ్దామా? అటు సైడ్ అన్న, ఇట్లా అజ్జు నెత్తిగా అటు వెళ్దాం, అటనే వెళ్దాం. ఇటా అది పార్సల్ తీసుకొని వచ్చేవరకు మొత్తం 9 బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నా, ఎందుకంటే ఫుల్ నిద్ర వస్తుంది. మధ్యాహ్నం పడుకున్నా కూడా ఇంకా నిద్ర వస్తుంది. బ్లాగ్ అయితే ఏం చేసేస్తా. సరే, యూట్యూబ్కి వెళ్ళి నా ఛానల్ అరుల్ అఫీషియల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో, బాయ్ బాయ్, గుడ్ నైట్.